రైట్. క్రాంతి కుమార్ గారు ఎలా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామందో, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామంది. అసలు దాన్ని ఎంతవరకు అమలు చేశారు? అసలు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిలో కేంద్రం ఎంతవరకు న్యాయం చేసింది అంటే ఏమంటారు? తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోచేతికి బెల్లం పెట్టినట్టు చేసి ప్రతిసారి నోటిఫికేషన్లు వేయడం, దాని కోర్టు లిటిగేషన్లు వచ్చే విధంగా చేసి ఆ నోటిఫికేషన్లకు అడ్డం పడి విద్యార్థులకు కేవలం పరీక్షలు కండక్ట్ చేయడం, లేకపోతే పరీక్షలు కండక్ట్ చేసి రిజల్ట్ రాకుండా ఆపడం లాగా చేసి గత 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పాలనా సమయాన్నంతా విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా చేయడంలో వాళ్ళు ఇదైంది. ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అన్ని రకాల అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే నిరుద్యోగులకు సంబంధించే కాదు, ఇవాళ మనం టాపిక్ నిరుద్యోగులకు కాబట్టి నిరుద్యోగులకు మాట్లాడుకుంటే అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పేసి అని వాళ్ళు చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినటువంటి తొలి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పిండ్రు. నిరుద్యోగులకు కాకుండా డిసెంబర్ 1వ తారీఖే 4,000 పెన్షన్ అన్నారు. డిసెంబర్ 1వ తారీఖే 2,500 ఇస్తామన్నారు. ఇవాళ మీరు 10,000 రూపాయల రైతు బంధు తీసుకున్నారు, 15,000 రూపాయలు. ఇట్లా నిరుద్యోగుల విషయమే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇవాళ మోహన్ గారు చెప్తున్నారు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లున్నదని మాకు తెలియదు, మీరు అర్థం చేసుకోవాలని. మేము అర్థం చేసుకోవాలని మీరు చెప్పొద్దు సార్. మీరు చెప్పాల్సింది మేము ప్రజల్ని మోసం చేసినాం, మీవన్నీ మాకు రాష్ట్రం అప్పులలో కూరుకపోయిందని మీరు ఎన్నికల సమయంలో చెప్పలేదా? టీఆర్ఎస్ పార్టీ 3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న విషయం మీరు ఎన్నికల సమయంలో చెప్పలేదా? వాళ్ళు గత 10 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు ఈ 3 సంవత్సరాలు కూడా కాలేదు, ఇప్పటికి మీరు 4 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. మరి మీరు ఏమైనా చేసిండ్రా అంటే ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా భర్తీ కాలేదు. మొన్నను మీరు 20,000 జాబ్ క్యాలెండర్కి అర్థం ఏందండి? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి, అవన్నిటిని మనం ఎట్లా భర్తీ చేయాలా అనేటువంటి దానికోసం మనం జాబ్ క్యాలెండర్ ఒక ప్రణాళిక చేసుకోవడానికి ఇస్తాం. మీరు జాబ్ క్యాలెండర్ వేస్తారు, ఆ జాబ్ క్యాలెండర్ ను ఫాలో గారు. మళ్ళీ మీరు ఏమంటారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు 20,000 పోస్టులు ఖాళీ ఉంటే 7,000 భర్తీ చేస్తున్నాం, తదుపరి దశలో భర్తీ చేస్తామని చెప్తారు. జాబ్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ విభాగాలలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారనేటువంటి విధంగా మనం ఆలోచన చేసి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. కానీ మీరు అంటే ఏ దాంట్లో కూడా మీకు చిత్తశుద్ధి లేదు. మీరు వేసిన జాబ్ క్యాలెండర్ మీద చిత్తశుద్ధి లేదు, మీరు పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి అంశాల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఒక డాక్టర్ల పోస్టులు వేసినామని ఏదో ఘనంగా చెప్పుకుంటారు. డాక్టర్ పోస్టులు ఎన్ని ఉంటాయండి? లావ్ అంటే మీకు రాష్ట్రం మొత్తం కలిపి 1,000 పోస్టులు భర్తీ చేసింది కాదు. మీకు టీచర్ ఉద్యోగాలు ఎటువైనాయి, లెక్చరర్ ఉద్యోగాలు ఎటువైనాయి, మీరు కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేస్తారు, కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేస్తా అన్నటువంటి వ్యవహారం ఎటువైంది? అవుట్ సోర్సింగ్ విద్యార్థులను పర్మనెంట్ చేస్తా అన్నటువంటి వ్యవహారం ఎటువైంది? నిరుద్యోగ భృతి ఎటువైంది? ఇవాళ నిరుద్యోగులు గత టీఆర్ఎస్ కాలంలో 10 సంవత్సరాల వాళ్ళకి వయసు మీరిపోయింది ఉద్యోగాలు రాక. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏజ్ రిలాక్సేషన్ చేస్తామన్నారు. ఏజ్ రిలాక్సేషన్ మీరు ఎంతవరకు చేసిండ్రు? ఎవరికి ఉపయోగం అవుతున్నది? ఇట్లా ఒక విద్యార్థులు అంటే నిరుద్యోగులకే సంబంధం కాదండి, మీరు విద్యార్థుల్ని మోసం చేసిండ్రు. గత 3 సంవత్సరాల నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఇవాళ కళాశాలలు మూతపడే పరిస్థితి ఉన్నది. విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా మీకు కనీసం సిగ్గు వస్తలేదు. అదేవిధంగా రైతుల పరిస్థితి చూసుకుంటే అధికారంలోకి రాగానే మేము 1వ తారీఖు తొలి సంతకం రైతు రుణమాఫీ మీద చేస్తామన్నారు. రుణమాఫీ 2 లక్షలకు కనీసం 25% మంది కూడా మా ఆదిలాబాద్ ప్రాంతంలో అయితే రుణమాఫీ జరగలేదు. రైతు బంధు సక్రమంగా వేస్తలేరు. ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందనంటే వాళ్ళ బ్యాంకులలో రుణమాఫీ కాక అప్పులు కొడతలేవు, రైతు బంధు లేక పంటలు సమయానికి వేసుకోలేక వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది. అంటే వృద్ధులకు పెన్షన్ మీరు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. రాగానే 1వ తారీఖు ఇప్పుడు 2,000 తీసుకుంటున్నారు, మళ్ళీ 4,000 ఇస్తామన్నారు. ఈ 2వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు వచ్చింది, మీరు 4,000 కాదు కదా, ఇప్పటికి 3 ఏళ్ళు గడిచిపోతున్నది. ముఖ్యమంత్రిని ఒక ఏడాది కాగా నిలదీస్తే పెళ్ళైన 3 నెలలకే పిల్లలు పుడతారా అని చెప్పేసి ఆయన ఒక వ్యంగ్యంగా మాట్లాడండి. ఇప్పుడు అట్లా వ్యంగ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రికి మేము కూడా నిలదీయచ్చు. మరి పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా కూడా పిల్లలు పుట్టకపోతే ఆ మనిషిని ఏమనాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆరపల్లి మోహన్ గారు, మీరు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేయడం కాదు, మీరు ప్రజల్ని మోసం చేసినాము, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలన్నటువంటి యావతోని ఏదన్నా చెప్పి 420 హామీలు ఇచ్చి మీరు రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి హైదరాబాద్ లో, మీ ప్రియాంక గాంధీని పిలుచుకొచ్చి హైదరాబాద్ లో, మీ సోనియా గాంధీని పిలుచుకొచ్చి డిక్లరేషన్ల పేరు మీద నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, రైతు, వృద్ధులు అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల పేరు మీద యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినాము, మొత్తం తప్పైందని మీరు ముక్కు నేలకేసి రాయాల ఆరపల్లి మోహన్ రావు గారు అని చెప్పేసి నేను భాజపా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నానండి. ఓకే మోహన్ గారు ఇందాక జనార్దన్ గారు అడిగే వాటికి చెప్దామన్నారు, చెప్పండి. మీట్లో ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి మాట్లాడిన క్రాంతి కుమార్, బీజేపీ నుంచి మాట్లాడిన మిత్రుడు బీజేపీ ఒక కార్యకర్తగా మాట్లాడాడు. ఎట్లా అంటే నీకు 2 మాటలు చెప్తా.